ఇంకా ఈ రేవంత్ రెడ్డి ఈ అందానికి ఢిల్లీకి పోయి చెప్తుండే ఇంకా మేమేదో చాలా చేసినాం, తెలంగాణలో ఇచ్చిన మా హామీలన్నీ అమలు చేసినాం. ఢిల్లీలో ఈయన మహారాష్ట్రలో పోయి చెప్తే తన్నురు మహారాష్ట్రలో ఎల్లెలకల పడరు కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో పోయి కూడా ప్రచారం చేసేది కాంగ్రెస్ వాళ్ళు. మేము ఇక్కడ చాలా అమలు చేసినామంటే మహారాష్ట్ర ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పింది. ఇంకా ఢిల్లీకి పోయింది. ఢిల్లీలో పోయి అన్నీ చేసి ఏం చేసినావు నాయన? మహాలక్ష్మి 2500 ఎగబెట్టినావు, చేయూత 4000 ఎగబెట్టినావు. తూతూ మంత్రంగా నువ్వు ఏదో అన్నట్టు అర గ్యారంటీ అమలు చేసినావు. 6 గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ నువ్వు అమలు చేసినావు. ఇంకా ఢిల్లీకి పోయి అన్నీ చేసినావు. ఇక ఢిల్లీలో అధికారంలోకి వస్తే చేస్తా అంటున్నావు. నువ్వు చెయ్యని దాన్ని చేస్తా అంటే ఢిల్లీ ప్రజలేం అమాయకులు కాదు. ఢిల్లీ ప్రజలు గూగుల్లో సెర్చ్ చేస్తే నువ్వు మహాలక్ష్మి ఇచ్చినవా లేదా, నువ్వు చేయూతను ఎగబెట్టినవా లేదా, రుణమాఫీ ఎట్లా ఎగ్గొట్టినావో ఢిల్లీ ప్రజలు ఇట్లనే గ్రహిస్తారు. తప్పకుండా ఆడ కూడా గుణపాఠం చెప్తారు. ఎందుకంటే నువ్వు నిరుద్యోగులను కూడా మోసం చేసినావు. 2 లక్షల ఉద్యోగాలను నువ్వు యాడిచ్చినావు. నువ్వు ఇంకా ఢిల్లీలో పోయి చెప్తుండు 50,000 ఇచ్చినాడు. యాడిచ్చినావు? నువ్వు ఇచ్చింది 6,000, 50,000 కాదు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 6,000 మాత్రమే. మిగతా 44,000 బీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ చేసి అన్నీ చేసినాం మేము. కేవలం ఎలక్షన్ కోడ్ వల్ల లీగల్ ఇష్యూస్ వల్ల కొన్ని ఆగినాయి. అవి నువ్వు ఇచ్చినావు తప్ప నువ్వు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, మోసం చేసినావు. నిరుద్యోగ భృతి 5,000 అన్నావు, మోసం చేసినావు. నీ జాబ్ క్యాలెండర్ అతి గతి లేదు, పత్తా లేకుండా నీ జాబ్ క్యాలెండర్ కూడా పోయింది. అందరినీ కూడా మోసం చేసినావు నువ్వు.